ఆయన పుట్టుక రుచీకుడని మహానుభావుడు. గాది మహారాజు యొక్క రాజ్యంలో ఆయన ఆశ్రమం ఉండేది అడవిలో. గాది మహారాజు గారికి ఒక కూతురు సత్యవతి అని పేరు. రుచీకుడు పెళ్లి చేసుకుందామనుకున్నాడు. గాది మహారాజు గారి దగ్గరికి వెళ్ళాడట. అయ్యా, వివాహం చేసుకుందామనుకుంటున్నాను, మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయండి. ఒక్కగానొక్క కూతురు, అడవుల్లో జపం చేసుకుని తపస్సు చేసుకునే శరీరం మీద కూడా సుఖం, అభిమానం ఇలాంటి లేని వాడికి రాజ అంతఃపురాల్లో పెరిగినటువంటి రాజబిడ్డ అయినటువంటి సుఖాల్లో మెదిలినటువంటి నా కూతుర్నిస్తే సుఖపడుతుందా? ఇవ్వను అనేటట్టు లేదు. ఎందుకంటే వచ్చింది మహర్షాయ్, తపశ్శాలాయ్. ఇవ్వను అంటే ఏం కోపం వస్తుందో, ఏం శాపం పెడతాడో తెలియదు. అందుకోసం ఇస్తా అనకుండా, ఇవ్వనకుండా కొన్ని మాటలు ఉంటాయి. మనందరికీ కూడా లోకంలో అలవాటే. అయ్యా, ఇవ్వడానికి ఏమి ఇబ్బంది లేదు, కానీ అన్నారంటేనే అర్థమైపోతుంది. నా బిడ్డను రాజకుమార్తె కదా, నేను ఒక నియమం పెట్టుకున్నాను పెళ్లికి. ఎవరైతే 1000 గుర్రాలను తీసుకువచ్చి నాకు సమర్పిస్తారో వారికి నా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానని నిర్ణయించుకున్నాను.